కంటికి కనిపించే అభివృద్ధి అంతా చేసింది తానేనని మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు, మీడియాతో ప్రభుత్వ వైపు సామాన్య ఉదయభాను. గవర్నమెంట్ హాస్పిటల్ అలానే జగ్గయ్యపేట టౌన్లో 50,000 జనాభా ఉన్న టౌన్లో ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్. మళ్ళీ తిరిగి అర్బన్ హెల్త్ సెంటర్స్ అని ₹1 కోటి ఖర్చుతోటి 2 కోట్లతోటి 1 కోటి రూపాయలు ఒకటి తొరగుంటపాలెంలో, మరొక ₹1 కోటి జగనన్న కాలనీ, అక్కడ 32 ఎకరాల జగనన్న కాలనీలో ఒక హాస్పిటల్ నిర్మించాం. ఇలా జగ్గయ్యపేట టౌన్లో 3 గవర్నమెంట్ హాస్పిటల్స్, అలానే గ్రామాల్లో వెల్నెస్ సెంటర్స్, అలానే అన్ని రకాలుగా అభివృద్ధి చేసాం వైద్య రంగంలో. అలానే డెవలప్మెంట్లో మాకు కృష్ణానది ఉంది పక్కనే, అటు పక్కన గుంటూరు జిల్లా. వెళ్ళాలంటే పడవల మీద వెళ్ళాలి, పడవలు సరిగా ఒక్కోసారి ఉండవు. రాత్రి కూడా వెళ్ళాలంటే చుట్టూ విజయవాడ మీదుగా వెళ్ళాలి గుంటూరు జిల్లాకి. అలా వెళ్లకుండా మరి ఇక్కడి నుంచి వినుకొండ, నరసరావుపేట, శ్రీశైలం వెళ్ళటానికి షార్ట్ కట్ 70 కోట్లతోటి ముఖ్యమంత్రి గారిని అడిగి నాబార్డు తోటి శంకుస్థాపన చేశాం. కొద్ది రోజుల్లో పనులు కూడా మొదలు పెడతా ఉన్నారు. అలానే మరొకటి జగ్గయ్యపేట ప్రజల చిరకాల వాంఛ రైల్వే లైన్, రైల్వే ప్యాసింజర్ లైన్. ఇక్కడ మాకు గూడ్స్ ఉండి 30 సంవత్సరాల నుంచి గూడ్స్ లైన్ ఉన్నాయి, కానీ ప్యాసింజర్ లైన్ లేదు. ఖమ్మం వెళ్ళాలి, లేకపోతే విజయవాడ వెళ్ళాలి ట్రైన్ ఎక్కాలంటే. అటువంటిది జగ్గయ్యపేటకి రైల్వే లైన్ ఉన్నప్పుడు కూడా మరి ఉపయోగం లేకుండా ఉంది. కాబట్టి ఢిల్లీకి 11 సార్లు ఢిల్లీ వెళ్ళాం. డబల్ లైన్ మోటమర్రి టు జగ్గయ్యపేటకి డబల్ లైన్ ఏర్పాటు చేయడానికి 1450 కోట్లు నిధులు కావాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చర్చించి ముఖ్యమంత్రి గారి యొక్క సిఫార్సు తోటి రైల్వే మంత్రి గారిని కలిసి, రైల్వే బోర్డు చైర్మన్ కలిసి మనం ఇవాళ 1450 కోట్లతోటి రైల్వే ప్యాసింజర్ లైన్ కోసం కృషి చేశాం. ఇవన్నీ కూడా చెప్తున్నారు. ప్రత్యర్థులు మాత్రం మా హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో జగ్గయ్యపేటలో అభివృద్ధి అనేది అసలు జరగనే లేదు అని చెప్తున్నారు శ్రీరామ్ గారు. దీనికి సంబంధం అసలు ప్రత్యర్థికి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదు నా ప్రత్యర్థికి. అతను 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు. శిలాఫలకాలుగా ఉన్నాయి. నేను వేసిన శిలాఫలకాలు 2008లో, మళ్ళీ 2019, 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా శిలాఫలకాలుగా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఆర్టీసీ బస్టాండ్, జగ్గయ్యపేట టౌన్లో ఆర్టీసీ బస్టాండ్ పక్కన టౌన్ హాలు నేను శంకుస్థాపన చేశాను. మళ్ళీ 19లో నేను రాగానే నేను ప్రారంభోత్సవం చేశాను. అదొక ఉదాహరణ. రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి 2008లో నేను శంకుస్థాపన చేశాను. మళ్ళీ తిరిగి 2024లో నేను ప్రారంభోత్సవం చేశాను. ఇలాగ ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది ఉదయబానే. రోడ్లు కానీ, చెల్లకల్లు జగ్గయ్యపేట రోడ్డు కానీ, హైవేలో షేర్ మహమ్మద్పేట హైవేలో మరి పక్కనే ₹1 కోటితో ఆర్టీసీ హైవే బస్టాండు, అది కూడా ఇంకా టాయిలెట్స్ నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం చేశాం. ఇంకా టాయిలెట్స్